బీహార్ తీర్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమికి 194 స్థానాలతో అధికార పీఠమే కాదు అత్యధిక స్థానాలను అందించేందుకు బీహార్కు సంబంధించిన ప్రజలు తమ తీర్పుని ఇప్పటికే వెల్లడిస్తున్నారు. ఒక్కొక్కటిగా మనకు సంబంధించి ఏవైతే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్స్ వస్తున్న నేపథ్యంలో అక్కడ వెలువడుతున్న రిజల్ట్స్ నిమిషానికి మారే పరిస్థితి అయితే ఇక కనిపించట్లేదు. ఎన్డీఏ 190కి పైగా స్థానాల్లో ఇప్పటికే ఆధిక్యంలో ఉండడము, అధికారం అన్నది 122 సీట్లకే కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు ఎన్ని సీట్లు ఫైనల్గా క్లోజ్ చేస్తుంది, ల్యాండ్ స్లైడింగ్ విక్టరీగా ఇది ముందుకు వెళ్తుంది అయితే మనకు అర్థమవుతుంది. ఇక మహాగఠబంధన్ మాత్రం 46 సీట్లకు మాత్రమే పరిమితమయ్యి 45 నుంచి 48 సీట్ల మధ్యలో ఆ ఆధిక్యం దోబూచులాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జనసురాజ్ పార్టీ అనేది అసలు ఈ మొత్తం ఫ్రేమ్లోనే లేని పరిస్థితి కనిపిస్తుంటే ఇతరులు మాత్రం ముగ్గురు అక్కడ కనిపిస్తున్నారు, ఆధిక్యంలో కనిపిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం బీహార్ తీర్పు అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. డబుల్ ఇంజన్ సర్కారు, అలాగే ఇద్దరు మంచి మిత్రులు, పాత మిత్రులు, అంటే నరేంద్ర మోడీ కానివ్వండి, నితీష్ కుమార్ కానివ్వండి, వాళ్ళిద్దరిని పాత మిత్రులుగా చెప్తుంటారు. ఆ మిత్రులు ఇద్దరికి కూడా ఇప్పుడు ఆ ఇద్దరు మిత్రులకి పట్టం కట్టేందుకు బీహార్ ప్రజలు సిద్ధమైపోయినట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే 194 సీట్లు అనే ఒక ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ వైపు ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంటే మహాగఠబంధన్ మాత్రం ఇప్పుడు చతికిలబడిన పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ బీహార్ తీర్పుని వాళ్ళు ఎలా చూస్తారన్న దాన్ని కూడా మనము డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 1 కోటి ఉద్యోగాలు, 1 కోటి మంది మహిళలను లక్షాధికారులు చేసే ఒక ఆలోచన విధానంతో బీహార్కు సంబంధించి ఎన్డీఏ కూటమి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది. అంతేకాకుండా చాలా కొత్త తరహా పథకాల్ని కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రజల ముందుకు వెళ్తే ఆ కూటమికి సంబంధించిన ఆలోచన కానివ్వండి, ఆ పథకాలకు కానీ వాళ్ళ ప్రజలు ఓట్లు వేసినట్టుగా కనిపిస్తోంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటికే అధికారంలో ఉన్న ఎన్డీఏ, అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ అన్నది మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని బీహార్ ప్రజలు భావించినట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే 194 సీట్లు, 195 సీట్లకు కూడా బీహార్ ప్రజలు తీసుకెళ్తున్నారు. ఓవరాల్గా చూస్తే డబుల్ సెంచరీ మార్క్ ఏమైనా క్రాస్ అవుతుందా అన్న ఆనందం కూడా ఓవైపు బీజేపీలో కనిపిస్తుంటే ఆ ఆశావాదంతోనే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంటే మహాగఠబంధన్ మాత్రం చతికిలబడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు దీని మీద లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి. వెంకట్, 194 అంటే మనము ఎగ్జిట్ పోల్ సమయంలో కానివ్వండి, అంతకు ముందు కానీ చాలాసార్లు మాట్లాడుకున్నాము, ఏదైనా సరే బొటాబొట్టి ఉంటుంది. ఈసారి మహాగఠబంధన్ కూడా చాలా ధీటైన జవాబు ఇవ్వబోతోంది, పోటీ ఇవ్వబోతుందని భావించాం. కానీ ఇక్కడ చూస్తే చతికిలబడిన పరిస్థితి. ప్రజలు మాత్రం వన్ సైడెడ్గా డబుల్ ఇంజన్ సర్కార్కి ఇద్దరు మిత్రులకి ఓటేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏమంటారు? ఎగ్జాక్ట్లీ. బీహార్ అసెంబ్లీ స్థానాల్లో మొత్తం చూస్తే 243, 195 స్థానాలకు ఉన్నాయంటే ఇది ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్ విక్టరీ, వార్ వన్ సైడ్. దీనికి ఒక కంపారిజన్ అంటే గత బీహార్ అసెంబ్లీ యొక్క మనం ఫలితాలు చూసినా కూడా ఈ స్థాయిలో ఇప్పటివరకు వచ్చిన సందర్భాలు లేవు, దాఖలాలు లేవు. ఆ స్థాయిలో ప్రజలు తీర్పిచ్చారు. కంప్లీటెడ్గా వన్ సైడ్ అని భావించాల్సిన అవసరం ఉంటుంది. 243 స్థానాలంటే ఆల్మోస్ట్ 200 క్రాస్ అయ్యేలాగా ఇప్పుడు 195 స్థానాలకు వచ్చింది. కేవలం మహాగఠబంధన్ 45 స్థానాలకే పరిమితం అయిపోయింది. అందులోనూ అది ఆ లీడ్స్ కొనసాగితే మళ్ళీ నెంబర్స్ మారిపోతే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆ స్థాయిలో రాకెట్ లాగా ఎన్డీఏ కూటమి బీహార్లో దూసుకెళ్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణం. ఇక్కడ జూబ్లీస్లో బై ఎలక్షన్ రూపంలో కొంత హ్యాపీనెస్ ఉన్నా సరే అక్కడ దారుణమైన పరాజయం, దారుణమైన ఓటమి ఎదుర్కొంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మహాగఠబంధన్లో ఇద్దరు కలిసి పోటీ చేశారు ఆర్జేడీ, కాంగ్రెస్. ఆర్జేడీ అనే కాస్త చెప్పుకోదగ్గగా ఒక 26-27 స్థానాల్లో అంటే 30 స్థానాల్లో కొంత ఆధిక్యం కొనసాగుతుంది. కానీ బట్ కాంగ్రెస్ పరిస్థితి మరి దారుణం అంటే దారుణం. 5 అంటే 5 స్థానాలకు మాత్రమే పరిమితం. అంటే మహాగఠబంధన్లో భాగంగా ఉన్నట్టు సిపిఐ, సిపిఎంఎల్ పార్టీల కంటే కూడా తక్కువ. వాళ్ళు సిపిఐ, సిపిఎంలో 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతాయి. కాంగ్రెస్ అంతకంటే తక్కువ 5 స్థానాల్లో కొనసాగుతుందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైనటువంటి పరాజయం కాంగ్రెస్కి. అంటే ఎలక్షన్ పాస్ అయ్యే కొందికి దిగదారుతున్న పరిస్థితి క్లియర్ కట్ కనిపిస్తుంది. ఇది మాత్రం మీరు అన్నట్టుగా ఇద్దరు మిత్రులకి వెల్కమ్ బీహార్ జనాలు వెల్కమ్ చేసి జైకొట్టారు. ఆ స్థాయిలో తీర్పు ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇద్దరు కూడా పోటాపోటీ అంటే వాళ్ళు కూటమిలా పోటీ చేసినప్పుడు కూడా ఆయన గెలుచుకునే స్థానాలు మాత్రం చాలా హెల్దీ అట్మాస్ఫియర్లో పోతున్నట్టుగా, నీకు 85 అయితే నాకు 80, నాకు 87 అయితే నీకు 80 అన్నట్లుగా ఆ మారుతున్న సంఖ్య కూడా ఆ విధంగా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ స్థాయిలో. బట్ ఓవరాల్గా మీరన్నట్టుగా జనసురాజ్ పార్టీ ఏదైతుందో ప్రశాంత్ కిషోర్ పార్టీ అది అసలు ఎక్కడ వైప్అవుట్ అయిన కంప్లీట్గా వైప్అవుట్ అయిన సందర్భం అయితే కనిపిస్తుంది. అంటే ఈ విక్టరీ ఖచ్చితంగా ఒక కంపారిజనబుల్గా చూసినట్లయితే అంటే అంత
2024లో ఏపీలో ఎటువంటి తీర్పు వచ్చిందో ఆల్మోస్ట్ వన్ సైడ్ తీర్పు ఏ విధంగా వచ్చిందో అంత స్థాయి తీర్పు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మనం స్పష్టంగా అఫ్కోర్స్ సంఖ్యాపరంగా అది 175 స్థానాలు ఉండొచ్చు. ఇక్కడ పెద్ద అసెంబ్లీ 243 అసెంబ్లీ స్థానాలు ఆల్మోస్ట్ విక్టరీ రేంజ్ని మనం కంపాటబుల్గా చూసుకుంటే మేబీ దాంతో కంపేర్ చేయొచ్చేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. గత బీహార్ అసెంబ్లీ హిస్టరీ చూసినట్లయితే ఈ స్థాయి విక్టరీ అయితే ఎక్కడ వచ్చిన సందర్భాలు దాకా ఎట్టి పరిస్థితులు లేవు. ఇద్దరు కూడా బీజేపీ జేడీయూ చాలా పోటీగా, అంటే మీరంటగా నితీష్ కుమార్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్షన్స్కి ముందు మేబీ ఒక స్కీమ్ ద్వారా డబ్బు పంపిణీ కావచ్చు, మహిళలకి తలా 10,000 అని, లేదంటే కోటి మంది మహిళల్ని లక్షాధికారి చేస్తూ ఉంటే హామీ కావచ్చు, లేదంటే కొంత వలసలను ఆపిన విధానం కావచ్చు, నిరుద్యోగాన్ని కూడా కొంత కంట్రోల్ చేసిన పరిస్థితి కావచ్చు, అభివృద్ధి అజెండాని బలంగా జనంలో తీసుకెళ్లడం కావచ్చు, ఇవన్నీ ఈ అంశాలు మొత్తాన్ని కూడా బీహార్ ప్రజలు వెల్కమ్ చేసి విక్టరీని అందించారనటంలో ఎటువంటి ఎగ్జాగరేషన్ లేదు. ఆ స్థాయి విక్టరీ అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇంతకుముందు గతంలో కంటెస్ట్ చేసిన, అంటే సింగిల్గా చేసిన పార్టీలు అలయన్స్లో పోటీ చేసినా సరే ఈ స్థాయి విక్టరీ ఇన్ని స్థానాలు గెలిచిన సందర్భాల్లో అయితే లేవు. నిజంగా ఇది వాళ్ళిద్దరికి కూడా ఎన్డీఏ కూటమికి మాత్రం బీహార్ ఒక పెద్ద బూస్టప్. నెక్స్ట్ కమింగ్ జనరల్ ఎలక్షన్స్కి ఇది ఒక పెద్ద బూస్టప్ అనే భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరో 2-3 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ రాబోతూ ఉంటాయి. సో ఇది మధ్యలో అంటే 2 years అటు ఇటుగా, అంటే పాలన మొదలయ్యి ఒక 2 years అటు ఇటు అవుతున్న సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికి ఇక్కడ బీహార్లో ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్కి ఇది పెద్ద ఒక బూస్టప్ అని భావించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఆ విక్టరీని బీజేపీ శ్రేణులు కూడా ఆ స్టేలో ఆస్వాదిస్తున్నాయి. ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, బీహార్లో కావచ్చు, బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. టపాసులు కాలుస్తూ స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అఫ్కోర్స్ జూబ్లీ హిల్స్లో ఇక్కడ బై ఎలక్షన్లో ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అంత ప్రభావం ఉండదని అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. అన్నట్టుగానే వాళ్ళు డిపాజిట్ కూడా దక్కని సందర్భాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాంగ్రెస్కి మాత్రం ఇక్కడ కొంత జోష్ఫుల్ వాతావరణం ఉన్నప్పుడు కూడా, గాంధీ భవన్ దగ్గర కావచ్చు, లేదంటేనో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఉన్నప్పుడు కొంత హడావడి వాతావరణం, సందడి వాతావరణం ఉన్నప్పుడు కూడా బీహార్ మేబీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉండకపోవచ్చు, ఎవరు కూడా ఉండకపోవచ్చు. అటువంటి దారుణమైనటువంటి పరాభవం ఎదుర్కొంటుంది. 5 అంటే 5 స్థానాలు ఎంత అలయన్స్లో పోటీ చేసినా సరే మినిమం ఒక డబుల్ డిజిట్, ఒక 20 స్థానాలు, ఒక 20-25 వరకన్నా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా 5 స్థానాల దగ్గర ఆగిపోయింది. అంటే ఇప్పటివరకు ఉన్న లీడ్ అయితే కేవలం కాంగ్రెస్కి 5 స్థానాలే. గఠబంధన్లో పోటీ చేసినప్పుడు కూడా ఈవెన్ గఠబంధన్లో మరో పార్టీ భాగంగా ఉన్నటువంటి సిపిఐఎంఎల్ పార్టీలు ఉంటాయి, అవి 6 స్థానాల వరకు వెళ్ళాయి. కానీ కాంగ్రెస్ మాత్రం అక్కడ 5 దగ్గర అయిపోయినాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణం. అయితే మనము 2020 ఎన్నికల ఫలితాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అప్పుడు అవతరించినా సరే బీజేపీ అలాగే ఎన్డీఏకి అప్పుడు అంటే అధికారం దక్కింది. ఈసారి 2 కూటమిల మధ్యలో కాదు పోటాపోటీ, 2 పార్టీల మధ్యలో, అది 2 కూడా ఏంటంటే ఒకే కూటమిలో ఉన్న 2 పార్టీలు ఒకదాంతో ఒకటి పోటీ పడి మీరు అన్నట్టుగా 80-82 ఆ స్థానాలు ఏవైతే ఆ 2 మధ్యలో, అంటే ఆ 2 పార్టీలు కూడా 80-82 సీట్ల మధ్యలో ఎవరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవ్వాలని చెప్పేసి పోటీ పడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో వారు వన్ సైడ్ అనేది అయితే అర్థమైపోయింది. అందులో గతంతో పోలిస్తే ఈసారి జేడీయూ కూడా అదే స్థాయిలో ఇవాళ పర్ఫామ్ చేయడం అనేది కూడా మనకి పాజిటివ్. ఎందుకంటే లాస్ట్ టైం 43 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కరెక్ట్. లాస్ట్ అదే కంపాటబుల్గా లాస్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే ఆర్జేడీ అంటే మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడింది. కానీ వాళ్ళ భావసారూప్యతో కొంత భిన్నంగా ఉండటం వల్ల కలవపోవటం, ఎన్డీతో మళ్ళీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం, దాన్ని కొనసాగించడం జరిగింది. బట్ అంటే లాస్ట్ టైమే మేము కొంచెంలో మిస్ అయ్యాం, ఖచ్చితంగా అధికారం వచ్చి ఉండేది అని అనుకున్నటువంటి ఆర్జేడీకి ఈసారి మాత్రం అంతకంటే బెటర్గానే ఎక్స్పెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి గత ఎలక్షన్తో మేము కొంచెం మిస్ అయ్యాం, ఈసారి ఖచ్చితంగా ఆ మ్యాజిక్ ఫిగర్ దాటేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, నితీష్ కుమార్ పాలన నుంచి విముక్తి బీహార్కి వచ్చుద్దని వాళ్ళు చెప్పుకున్నారు, ఊహించుకున్నారు. కానీ ఆ దిశగానే ప్రచారం కూడా, క్యాంపెయిన్ కూడా హామీల వర్షం కావచ్చు, లేదంటే ప్రచారంలో విమర్శలు కావచ్చు చేసుకుంటూ వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఇక్కడ మాత్రం దానికి లాస్ట్ ఎలక్షన్ కంపారిజన్ చేసుకున్నట్లే మాత్రం చాలా డౌన్ఫాల్ అయినట్టుగా ఆ లార్జెస్ట్ పార్టీ కాస్త సెకండ్ లార్జెస్ట్ లేదా థర్డ్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆబ్వియస్గా జేడీయూ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతుంది. నెక్స్ట్ బీజేపీ ఉండబోతుంది, ఆ నెక్స్ట్ ఆర్జేడీ ఉండబోతుంది. కాంగ్రెస్ డౌన్ఫాల్ మేబీ లాస్ట్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దానికంటే చిన్న పార్టీ అయిన సిపిఐ-సిపిఎం పార్టీలే కాంగ్రెస్ కంటే కొంత బలంగా ఉన్న లీడ్లు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి
సో ఆర్జేడీ ఆశలు మొత్తం కూడా నీరు గారిపై ఖచ్చితంగా ఈసారి తమని వెల్కమ్ చేస్తారు బీహార్ ప్రజలు. తాము ఇచ్చిన ఓట్ల హామీలు కావచ్చు, లేదంటే ఎన్నికల ప్రచార హామీలు కావచ్చు, లేదంటే పరిపాలనపై ఉన్నటువంటి యాంటీ ఇన్కమెన్సీ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ పై ఉన్నటువంటి యాంటీ ఇన్కమెన్సీ కలిసి వస్తుందని బలంగా నమ్మారు. మేబీ ఆర్జేడీ కాంగ్రెస్ రెండు మహాగఠబంధన్ కూటమి ఏదైతే ఉందో మరో మూడు పార్టీలు కలుపుకొని మహాగఠబంధన్ ఏర్పడి ప్రచారాన్ని కూడా ఆ దిశగానే చేశారు. బట్ ఊహలు మొత్తం కూడా వాళ్ళ అంచనాలు మొత్తం కూడా తలకిందులపై కంప్లీట్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎన్డీఏ పక్షానికి బీహార్ ప్రజలు అప్పగించారు. ఆ రిజల్ట్ని మనం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ స్క్రీన్ మీద మనం బీఆర్కి న్యూస్ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. అంత ఇంపాక్ట్ కలిగించే రిజల్ట్ అయితే స్పష్టంగా అర్థమవుతుంది. డెవలప్మెంట్కే అంటే వాళ్ళు చెప్తున్నటువంటి నినాదం ఏదైతే ఉంది, ఎందుకంటే అన్ని సంవత్సరాలుగా ఆయన సీఎంగా చేస్తున్నప్పుడు కూడా మరోసారి వెల్కమ్ చేయడానికి లైన్ లో ఉండండి, ఒకసారి లైన్ లో ఉండండి. జూబ్లీ హిల్స్ ఎన్నికల